ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 8వ అధ్యాయం చదవబోతున్నామండి. ఈ అధ్యయనంలో శ్రీహరినామ స్మరణ చేయటం వల్ల కలిగే ఉపయోగం గురించి అయితే గనక చక్కటి స్టోరీ రూపంలో అయితే గనక తెలుసుకుందాము. వశిష్ఠుల వారు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు మీరు చెప్పారు. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన వారి పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనరపరిచినందున నాకు అమితాశ్చర్యముగా కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతులగును మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీన్ని మర్మమును వెడమర్చి విపులీకరించి చెప్పవలసిందిగా మిమ్మల్ని ప్రార్థించుచున్నాను తండ్రి. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సరియైనదే. నేను వేదాంగులములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తాపసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు ముడును సమకూడిన సమయమున సత్వముగు గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే అనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయూ ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రములను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్ర పర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తె ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యముకు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమోచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయముయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులను అనరించినను విశేష ఫలములను పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించదగదు. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము. ఆ ధర్మము ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముచే భస్మమగునట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసిన గాని తెలియక గాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి పొందుదురు. దానికి ఒక ఇతిహాసము కలదు అని దానికి రిలేటెడ్ స్టోరీనైతే గనక ఈయన చెబుతున్నారనమాట. అజామిలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులిరువురు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు తెచ్చుకున్నారు. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాబును అతి గారాభంగా పెంచుచు అజామిలుడను నామకరణము చేసి ఆ బాలుడు దినదిన ప్రవర్తమానము అగుట చూసి అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసము చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండెను. ఆ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవేతము తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమునను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినా ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ
ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయినది. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కుమారులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెరి. కానీ నారాయణని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రము వారికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకరములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైతిరి. వారిని చూసి అజామిలుడు భయపడి కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణమును విడవలేక నారాయణ అని పిలుచుచు ప్రాణములు విడిచిపెట్టెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణికి సాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీరిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసిపోవటకు వచ్చితిమి అని చెప్పారు. వారికి బదులుగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి. 8వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. ఇదండి ఈరోజు మనం కార్తీక పురాణం 8వ రోజు చెప్పుకున్నటువంటి శ్రీహరి నామస్మరణ చేయటం వల్లనే అతనికి స్వర్గప్రాప్తి అయితే గనక ప్రాప్తించిందనమాట. జీవితకాలంలో ఎన్ని దుర్మార్గములు చేసినప్పటికీ అతను పలికిన హరినామస్మరణే అతనికి వైకుంఠ ప్రాప్తి అయితే కలిగించిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్. ఇస్మార్ట్ ప్రియా విత్ మామ్.